జూలై 10వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 35వ వచనము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. प्रेरितों के काम अध्याय 10 वचन 35. अब मुझे निश्चय हुआ कि परमेश्वर किसी का पक्ष नहीं करता, वरन हर जाति में जो उससे डरता और धर्म के काम करता है वह उसे बाता है. Acts chapter 10 verse 35. But in every nation he that feareth him and worketh righteousness is accepted with him. దేవుని యొక్క మహాకృపలో నిలిచినటువంటి ప్రజలారా, ఈ యొక్క లేఖన భాగంలో రాయబడింది, ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోనూ, అది ఏ దేశానికి చెందినవారైనా, ఏ ప్రాంతానికి చెందినవారైనా, ఏ మతానికి చెందినవారైనా, ఏ కులానికి చెందినవారైనా, ఏ రంగు వారైనా, వారి యొక్క వ్యక్తిగత రంగులతోనూ కులాలతోనూ మతాలతోనూ సంబంధం లేకుండా దేవుడు ప్రతి జనములోనూ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన అంగీకరిస్తాడు. ఆయన అంగీకరిస్తాడంటే ఆయన తన యొక్క ప్రేమను అందరికీ సమానంగా పంచేటువంటి వాడు. ఏ ఖండం వారివైనా, ఏ భాష మాట్లాడేవారివైనా, ఏ దేశం వారివైనా ఆయన అంగీకరిస్తాడు. ఆయన ఎవరిని అంగీకరిస్తాడు అంటే ఆయనకి భయపడేవారిని, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని, ఆయన్ని నిజంగా ఆయన యొక్క మార్గంలో నిలిచేటువంటి వారిని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించేటువంటి దేవుడు. మన మనసులో ఎటువంటి కలంకం లేకుండా నిష్కలంకంగా మనము ఆయనని ఆరాధించగలిగితే, ఆయన్ని మనం అంగీకరించగలిగితే, ఆయన యొక్క సన్నిధిలో మనము నిలవాలని ఆశపడిన ప్రతి వారిని కూడా ఆయన అంగీకరిస్తాడు. మనము పూర్తిగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించగలగాలి. కాబట్టి దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు, ఆయన ఎవరి పక్షాన అన్యాయంగా నిలిచేటువంటి వాడు కాదు, ఆయన ఎవరిని కూడా తృణీకరించేటువంటి దేవుడు కాదు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ ఆదరిస్తాడు, అందరికీ కావాల్సిన సకలము ఆయన యొక్క నామంలో సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే ప్రతి వారిని కూడా ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి పరిపూర్ణమైన మేలులు పొందుకుందాం. దేవుడి లేఖనం ద్వారా మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.